చూసారు కండి ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం కాస్త టైం ఎక్కువ పడుతుందని కూడా చెప్తున్నారు. సో కొందరికి అయితే ఇంకా దీపం అలానే ఉంది. ఇంటి దగ్గర నుంచి బోనం తీసుకొచ్చిన వాళ్ళు అమ్మకి సమర్పించే వరకు కూడా కొందరు బోనాలు మనం చూడొచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి దీపంలో మనం అమ్మవారిని చూడొచ్చు. చాలా మంది కూడా ఇక్కడ ఎంతో చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. హలో అండి, ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. చాలా అందంగా ఉన్నారు. అమ్మవారిని అలా పట్టుకొని మీరు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బోనం ఎత్తుకోవడం స్టార్ట్ చేశారు? 20 ఇయర్స్ అవుతుంది. బోనం ఎత్తుకున్నా. నేను రావడం అయితే 20 ఇయర్స్ నుంచి వస్తున్నాను, చిన్నప్పటి నుంచి వస్తున్నాను కాబట్టి. రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను. ఏ విధంగా అనిపిస్తుంది మీకు అమ్మవారి బోనం అంటే ఎత్తుకునే ముందు ఇప్పుడు ఎత్తుకున్నాక? అమ్మవారిని ఎత్తుకున్నంత వరకు అయితే గూస్ బంప్స్ వస్తుంటాయి. బోనం ఎత్తుకున్నాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంటుంది బోనం ఎత్తుకున్నందుకు. అంటే ఈ అవకాశం మెయిన్గా ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి రావడం అయితే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి వస్తాము. మా ఇంటి దగ్గర కూడా చేస్తాం కానీ ఇంత స్పెషల్గా అనిపించదు కదా. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయితే చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ ఈ లైన్ క్రౌడ్ అంతా చూస్తుంటే. ఎన్ని అవర్స్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఆలయానికి వచ్చి? ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి లైన్లో ఉన్నాను. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? వాటర్ కానీ ఫుడ్ అన్నీ బాగుంది కానీ లైన్ తొందరగా కదలట్లేదు అంతే. ఓకే, అంటే మేబీ క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకుంటా ఈ ఇయర్, తెలీదు. బట్ లైన్ తొందరగా కదలట్లేదు అంతే. సో ప్రతి భక్తురాలు కూడా అదే చెప్తున్నారు, లైన్ త్వరగా కదలట్లేదు, సమయం అనేది చాలా పడుతుందని కూడా చెప్తున్నారు. సో ఇది మొత్తం కూడా ఇటు ఎవరైతే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారో ఆ క్యూ లైన్ చూడొచ్చు. సో విత్ ఫ్యామిలీతో సహా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుందామని వచ్చారు. ఓన్లీ బోనమే కాకుండా అమ్మవారికి సారే అలాగే పట్టు వస్త్రాలు కూడా సమర్పించేవారు ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు వివిఐపీలు కూడా అమ్మవారికి దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇటు సాధారణ భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒకరైతే వెండి బోనంతో ఉన్నారు, వారు మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఏ విధంగా అనిపిస్తుంది మీకు అమ్మవారికి బోనం సమర్పించడం? వెండి అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం మహంకాళి టెంపుల్కి రావడము. ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాము. బల్కంపల్లిలో చేశాను, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో చేశాను, లాస్ట్ ఇయర్ లాల్ దర్వాజా చేశాను. ఈసారి లష్కర్ బోనాల్లో పార్టిసిపేట్ అవుతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు క్రౌడ్ ఇంత ఉంటుందని. ఎర్లీ మార్నింగే వచ్చాము. ఏ టైంకి వచ్చారు? 7:30కి స్టార్ట్ చేస్తాము అక్కడ ఎంట్రన్స్లో లైన్. ఓకే, 7:30. 7:30కి వచ్చాము. ఎంత టైం పట్టింది మీకు బోనం తయారు చేయడానికి? బోనం తయారు చేయడానికి హాఫ్ అన్ అవరే, కానీ అమ్మ దగ్గర తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది. లైన్లో ఉన్నా కానీ ఇంకా అమ్మ కోసం మనం ఒక్క పట్టుకోవాలి ఇంకా అంతే. బోనం తయారు చేసేటప్పుడు ఎలాంటి నిష్టలు అంటే ఎలాంటి నియమాలు పాటిస్తారు మీరు మెయిన్గా? మనము మెయిన్గా అంటే తలారా స్నానం చేసి మంచిగా అమ్మవారి లాగానే రెడీ అయ్యి అసలు ఏం తినకుండా వాటర్ కూడా తాగలేదు. అంత నిష్టతోని అమ్మవారికి ఒడి బియ్యం కానీ బోనం కానీ నైవేద్యము శాఖ అన్నీ రెడీ చేసుకొని మా ఫ్యామిలీ వెనకాల ఉన్నారు. సో బోనము వడి బియ్యం 2 తీసుకొచ్చాము. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడాలి. అంటే వాటర్ కూడా తాగరా అమ్మకి బోనం సమర్పించేవరకు? లేదండి, నేనైతే తాగలేదు. సో అమ్మకి నైవేద్యం ఎక్కిన తర్వాతనే తీసుకుంటాను. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సమర్పిస్తున్నారు బోనం? నేను ఒక 10 ఇయర్స్ నుంచి అనుకుంటా. 10 ఇయర్స్. మా మమ్మీ చేసేది. సో మమ్మీ ఇప్పుడు తను ఓల్డ్ అయిపోతుంది కాబట్టి నాకు అప్పచెప్పింది. సో నేను అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మీరు కోరిన కోరికలు తీరుతున్నాయా అమ్మవారికి? తీరుతున్నాయి కాబట్టి వెండి బోనంతో వచ్చాను. సో చూసారు కదండి, అమ్మవారు ఎవ్రీ ఇయర్ కూడా ఏవైతే కోరికలు మనం మొక్కుతామో వాటిని నిజాయితీగా మొక్కితే కంపల్సరీ తీరుస్తుంది. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటుంది అమ్మవారు అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు వెండి బోనాన్ని. తను 10 ఇయర్స్ నుంచి కూడా బోనం చేస్తున్నారంట. ఈ ఇయర్ ఫస్ట్ టైం ఇక్కడ లష్కర్ బోనాలకు కూడా రావడం జరుగుతుంది అని చెప్పారు. సో మనమైతే చూడొచ్చు లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేసింది ప్రభుత్వం, అలాగే ఆలయ కమిటీ. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కొంచెం అమ్మవారి దర్శనానికి లేట్ అవుతుంది. క్యూ లైన్లలో త్వరగా పంపివ్వట్లేదు అని కూడా కొందరు భక్తులైతే వాళ్ళు చెప్పిన మాటలు అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఇంకో క్యూ లైన్ ఉంది మనకి ఎంట్రన్స్ దగ్గర, మాట్లాడడానికి ట్రై చేద్దాం. నమస్తే అండి, ఏ విధంగా అనిపిస్తుందండి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం వస్తున్నారా? ఓకే, బోనం అయితే కూడా ఫస్ట్ టైమా? ఎలా ఉందండి మీకు? ఎలా అనిపిస్తుంది మీకు బోనం ఎత్తుకొని అలా అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటే? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ ఇక్కడే. ఓకే, ఎలాంటి నిష్ట నియమాలతో ఉంటారు బోనం చేసేటప్పుడు? అది ఏముండదు, జస్ట్ ఫాస్టింగ్తోనే వస్తాం. పురాణాల ప్రకారం దుష్టశక్తులను సంహరించి భక్తులను రక్షించేందుకు ఆదిశక్తి అనేక రూపాల్లో అవతరించింది. ఆ రూపాల్లో మహంకాళి ఒకటి. తెలంగాణ ప్రజల విశ్వాసం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి విచ్చేస్తారని నమ్మకం.
ఆ తల్లికి ఆతిథ్యంగా ప్రేమతో భోజనం పెట్టినట్లుగా బోనం సమర్పిస్తారు. అందుకే దీనిని బోనం అని పిలుస్తారు. అమ్మవారు గ్రామాలను, పట్టణాలను వ్యాధులు, కరువు, విపత్తుల నుంచి కాపాడుతుందని భక్తుల విశ్వాసం. అందుకే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మహంకాళి వంటి అనేక రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బోనం సమర్పించే ప్రతి మహిళలో అమ్మవారి అంశం ఆవహిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే బోనం తీసుకువస్తున్న మహిళల పాదాలపై నీళ్లు చల్లి గౌరవిస్తారు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఈ విధంగా బోనాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత జీవన విధానంలో విడదీయరాని భావంగా నిలిచాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం సమర్పించే బోనం భక్తి పారవశ్యాన్ని పంచే పోతరాజు నృత్యం, భవిష్యవాణిని వినిపించే రంగం, ఘనంగా సాగే ఘటాల ఊరేగింపులు ఇవన్నీ కలిపితేనే తెలంగాణ బోనాల మహోత్సవం. శతాబ్దాల చరిత్రను, వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని, తెలంగాణ సంస్కృతిని నేటికి సజీవంగా ఉంచుతున్న పండుగ బోనాలు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు మహంకాళి అమ్మవారి జై జై ధ్వానాలతో తెలంగాణ గడ్డ పులకించిపోతుంది. భక్తుల మొక్కులు నెరవేర్చే తల్లిగా, ప్రజలను కాపాడే గ్రామదేవతగా, శక్తి స్వరూపిణిగా మహంకాళి అమ్మవారు కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉంటారు.